మన దగ్గర 127+ ప్రోడక్ట్స్ కన్జ్యూమర్కి అందుబాటులో ఉండే విధంగా క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో చేసిన ప్రోడక్ట్స్ ఈరోజు లభ్యమవుతున్నాయి. మన ఓన్ అవుట్లెట్స్ ఉన్నాయి, ప్లస్ ఎక్స్ప్రెస్ కౌంటర్స్, ఇప్పుడు బ్యూరో నేచర్ షాప్స్లో మనం టైఅప్ అయ్యి మన ఫుల్ రేంజ్ హైదరాబాద్లో ప్లస్ విజయవాడ వైజాగ్లో మన ప్రోడక్ట్స్ ఫ్రాంచైజీ స్ప్రెడ్ చేస్తున్నారా సార్ అది? ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ ప్లస్ ఎక్స్ప్రెస్ కౌంటర్స్ కూడా. తెనాలి డబుల్ హార్స్ అనేది చాలా ఫేమస్ కంపెనీ. ఆయన అడ్వర్టైజ్మెంట్ మీకు ఎందుకు సార్ ఆయన స్టాల్స్ పెట్టారు ఈరోజు? ప్రోడక్ట్స్ చాలా స్ట్రాంగ్ క్వాలిటీ అయినా కస్టమర్కి అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. మనకు ఎంత క్వాలిటీ ఉన్నా కానీ కన్జ్యూమర్కి తెలియకపోతే మన ప్రోడక్ట్ రీచ్ కాదు. అవును. సో ఒకసారి క్వాలిటీ బాగుండి అవేర్నెస్ క్రియేట్ చేసి ట్రై చేస్తారు. రెండోసారి వచ్చారంటే మన క్వాలిటీలో దమ్ముంది. మూడోసారి కంటిన్యూ అయ్యారంటే మన క్వాలిటీ బ్రాండ్ లాయల్టీ బిల్డప్ చేస్తున్నారు. అంటే క్వాలిటీ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది రీచ్ కావాలి కస్టమర్కి, ఏ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటాయి సార్ మీ ప్రొడక్ట్స్? ఈరోజు కస్టమర్ రీచ్ కావడము ఇస్ ఎ ఛాలెంజ్. అవును. సో మల్టీమీడియా టాక్టిక్స్ వి యూస్, లైక్ వి యూస్ ద టెలివిజన్, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, plus digital media we use extensively, and all the ground events, not only on television, we also go to the shop on wheels kind of thing, gated community closer ga consumer closer ga తీసుకెళ్ళి మన ప్రొడక్ట్స్ చూపించడము, మన కమ్యూనికేషన్స్ ఇవ్వడము. యాప్స్ ద్వారా ఏమైనా బుక్ చేసుకోవచ్చా మీ ప్రొడక్ట్స్? డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ ఈ-కామర్స్ వెబ్సైట్. ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ www.tenali.com. మనం దీని ద్వారా పాన్ ఇండియాలో మన ప్రోడక్ట్ ఎక్కడైనా ఫ్రీ డెలివరీ. ఓకే. మనదే కాకుండా ప్రతి ఒక్క ఈ-కామర్స్ సైట్స్లో కూడా మన ప్రోడక్ట్స్ లభ్యమవుతాయి. అంటే డైరెక్ట్ యాప్ లాగా ఏమైనా ఉందా సార్? అది ఉంది వెబ్సైట్లో వాళ్ళు దే కెన్ ప్లేస్ ద ఆర్డర్. ఫ్రీ డెలివరీ చేస్తారు, కాస్ట్ ఆఫ్ ఫ్రీ డెలివరీ అంటే అక్రాస్ ద కంట్రీ. ఓకే సార్. ఈరోజు ఎట్లుంది సార్ రెస్పాన్స్ ఇస్ గుడ్. ఇక్కడ బేసిక్గా మనం ఎందుకు పార్టిసిపేట్ చేసామంటే ఒకటి వచ్చి మన తెనాలి డబుల్ హౌస్లో రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అది తెలియాలి కస్టమర్స్కి. ఇక్కడ వచ్చేది ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్స్, పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ప్లస్ రీటైలర్స్ ఉంటారు. సో దానివల్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. రెండోది కమ్యూనిటీ హెల్పింగ్, కమ్యూనిటీ హెల్ప్ చేసినట్టు ఒక సపోర్ట్, నాట్ హెల్ప్, ఇట్స్ కాల్డ్ సపోర్టింగ్.